నమస్కారం. దుర్గాప్రసాద్ నీలకంఠ్, చార్టర్డ్ అకౌంటెంటు, లాయరు, సర్టిఫైడ్ కీటో డైటీషియన్. ఐశ్వర్య రాయ్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆమె 73 నవంబర్ 1 బార్న్. మొన్నే నవంబర్కి 50 ఏళ్ళు పూర్తి చేసుకొని 51లోకి ప్రవేశించింది. కాకపోతే కొంతమందికి వయసు అనేది యవ్వనానికి సంబంధం లేదని ప్రూవ్ చేస్తుంటారనమాట. ఆమె 50 ఏళ్ళు దాటినా కూడా ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఒక హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఆమె పుట్టింది భారతదేశంలో రెండో అతిపెద్ద కొబ్బరికాయల మార్కెట్ అయిన మెంగళూరులో అనమాట. మనకి ఫస్ట్ పెద్ద మార్కెటు తమిళనాడులో పొల్లాచి కొబ్బరికాయలకి, ఆ తర్వాత సెకండ్ మార్కెట్ మెంగళూరుకి. ఈ కేరళ కొబ్బరి అంతా మెంగళూరులో సేల్ అవుతుంది. ఆ మెంగళూరులో ఆమె పుట్టింది. అయితే మనకి భారతదేశంలో టాప్ హీరోయిన్స్ చూసుకుంటే అందులో దాదాపు 80% కర్ణాటక మెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పుట్టడం మనం గమనిస్తాము. బహుశా వాళ్ళకి జీన్స్లో ఈ కొబ్బరికాయల వాడకం వల్ల అంత అందం వచ్చిందేమో అనిపిస్తుంటుంది. ఈవెన్ పూజా హెగ్డే కూడా మంగళూరు చుట్టుపక్కల ప్రాంతమే అనమాట. సో ఈ 50 ఏళ్ళ యువతిని గురించి మాట్లాడుకోవాలంటే ఆమె డైట్ ఏంటంటే, ఆమె మెయిన్గా సింపుల్ డైటే. అది కాకుండా ఎక్సర్సైజ్ మాత్రం డైలీ 1 అవర్, హెవీ ఎక్సర్సైజెస్ ఏం చేయదు. 1 అవర్ మార్నింగ్, 1 అవర్లో 30 మినిట్స్ సైక్లింగ్, జాగింగ్ లాగా చేసిన తర్వాత 30 మినిట్స్ యోగా చేసి 1 అవర్లో ఫినిష్ చేసుకుంటుందిట. ఆ తర్వాత ఆమె బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆమెది 6 మీల్. మామూలుగా ఫిల్మ్ స్టార్స్ అందరికీ 6 మీల్ లాగే ఉంటుంది కదా, లో కార్బ్ డైటు. ఆమెది కూడా అలాగే ఉంది. అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పొద్దున్నే యోగాకి ముందు వేడి నీళ్ళు, గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ అట. పొద్దున యోగా స్టార్ట్ చేసే ముందు వేడి నీళ్ళల్లో కొంచెం నిమ్మరసం పిండుకొని కొంచెం తేనె కలుపుకొని తాగుతుంది అనమాట ఈ తేనె కళ్ళ సుందరి. అయితే బ్రేక్ఫాస్టు ఎగ్ వైట్స్, మామూలే ఎగ్ వైట్స్, తర్వాత ఓట్స్ గంజి, ఒక ఫ్రెష్ ఫ్రూట్ ఒక 100 గ్రాములు. ఇది బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత కొంచెం కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ తీసుకుంటుందట. ఫస్ట్ ఎగ్ వైట్స్ లాగిచ్చేస్తుంది, ఆ తర్వాత కొంచెం ఓట్ మీల్ తీసుకుంటుంది, ఆ తర్వాత ఒక పండు తింటుంది. లేదంటే పండు తినడానికి ముందు బ్రౌన్ రైస్ లాగా బ్రౌన్ బ్రెడ్ అంటే పొట్టు తీయని గోధుమలతో చేసిన 2 బ్రెడ్ ముక్కలు తిని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తుంది. ఆ తర్వాత లంచ్కి ముందర 11:30-12 గంటలకి నట్స్ తీసుకుంటుంది, ఆల్మండ్స్ ముఖ్యంగా. ఈ ఆల్మండ్స్ తీసుకుని ఆకలిని బట్టి, అవసరాన్ని బట్టి, మూడుని బట్టి తింటే ఒక పండు తింటుందట, ఏదన్నా లో కార్బ్ ఫ్రూటు. తర్వాత లంచ్కి వచ్చేసరికి బాయిల్డ్ వెజిటబుల్స్ తింటుందట. గ్రిల్డ్ చికెన్తో పాటు బాయిల్డ్ వెజిటబుల్స్ నంచుకొని తినడము. ఒకవేళ ఓ రోజు గ్రిల్డ్ చికెన్ తింటే ఇంకో రోజు గ్రిల్డ్ ఫిష్ తింటుందట. సో అట్లా మెయిన్గా లంచ్ ఐటమ్స్ గ్రిల్డ్ చికెన్ ఆర్ ఫిష్, బాయిల్డ్ వెజిటబుల్స్. అప్పుడప్పుడు లంచ్లో చపాతీతోని పప్పు కూడా తింటుందట. సో రెగ్యులర్గా బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు చపాతీ, దాల్. సో ఆ లంచ్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రము మళ్ళీ నట్స్, ఫ్రూట్ ఒకటి అట్లా తీసుకుంటుంది. డిన్నర్కి వచ్చేసరికి మళ్ళీ డిన్నర్లో కూడా గ్రిల్డ్ ఫిష్, కొంచెం బ్రౌన్ రైస్ తీసుకుంటుందట. అయితే
గ్రిల్డ్ ఫిష్‌తో పాటు గ్రిల్డ్ చికెన్ అది గానీ, ఇది గానీ మార్చి మార్చి తీసుకుంటది. ఆ తర్వాత చికెను, ఫిష్ తిన్న తర్వాత గ్రీన్ సలాడు తీసుకుంటది. వెజిటబుల్ పచ్చి కూరలు తింటుంది. ఆ తర్వాత ఆమె ఈ డిన్నర్ క్లోజ్ అయిపోతుందనమాట. చాలా సింపులు. అయితే ఈ సింపుల్ డైట్‌తోనే చిన్నప్పటి నుంచి నెట్టుకొచ్చి 1994లో మిస్ వరల్డ్ కాంటెస్ట్ గెలుచుకుందనమాట. సో, చాలా ఎవరైనా ఇది ఫాలో అవ్వడం చాలా ఈజీ. ఫస్ట్ పాయింట్ అంటే రీక్యాప్ చేసుకుంటే 6 మీల్స్. మార్నింగు వేడి నీళ్ళల్లో నిమ్మరసము, తేనె కలుపుకొని తాగి 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ వైట్సు, తర్వాత ఓట్ మీలు, ఒక పండు, తర్వాత 11:30కి అట్లా లేదా 12కి ఒక పండు లేదా కొన్ని ఆల్మండ్స్, తర్వాత లంచ్‌లో గ్రిల్డ్ చికెను, గ్రిల్డ్ ఫిషు, కొన్ని వెజిటబుల్సు, ఆ తర్వాత సాయంత్రము మళ్ళీ ఒక పండు, కొన్ని ఆల్మండ్స్ ఇట్లాంటివి, సలాడ్, తర్వాత డిన్నర్‌లో గ్రిల్డ్ ఫిష్, గ్రిల్డ్ చికెను, కొంచెము వెజిటబుల్ సలాడ్. చాలా సింపుల్ అనమాట. ఎప్పుడన్నా తినబుద్ధి అయితే మధ్యాహ్నం పూట 1, 2 చపాతీలు తిని అందులో పప్పుతో నంచుకొని తింటుంది. సింపుల్ అనమాట. ఈ డైటు ఎవరైనా తేలిగ్గా ఫాలో అవ్వచ్చు. సో, ట్రై చేయండి. మనము మన శరీరంలో కొవ్వుతో పాటు మిగిలిన జబ్బులన్నీ దూరం చేయడమే కాకుండా మంచి యవ్వనాన్ని ఇస్తుందని మనం ఐశ్వర్య రాయ్ గారు చెప్పారు కాబట్టి, సో, కొద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయ్యి పరీక్షించుకోండి. థ్యాంక్ యూ.